ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. ఇవి రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో పార్టా కాదా అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆబ్జెక్టివ్స్ అబ్జర్వ్ చేస్తే ఎంకరేజింగ్ మోనోకల్చర్ ఇన్ రైన్ఫెడ్ ఏరియాస్ అన్నారు. రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో మల్టీ క్రాపింగ్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, మోనోకల్చర్ని కాదు. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సెకండ్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజింగ్ రైస్ కల్టివేషన్ ఇరిగేటెడ్ రీజన్స్ అన్నారు. రైస్ కల్టివేషన్ అనేది మనకి వాటర్ ఇంటెన్సిటివ్ ప్రాసెస్. మన రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో ఇంక్రీజింగ్ రైస్ కల్టివేషన్ అనేది ఆబ్జెక్టివ్ కాదు. ఆ విషయం తెలిస్తే సి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలింది డి ఆప్షను, 3 ఓన్లీ ఆన్సరు. థర్డ్ ఆబ్జెక్టివ్ అబ్జర్వ్ చేస్తే ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ మినిమైజింగ్ క్లైమేటిక్ రిస్క్స్ త్రూ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, ఐఎఫ్ఎస్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో ఆబ్జెక్టివ్. మనం నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ఏడిలో అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ఏడి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, ఇందులో బై ఇంటిగ్రేటింగ్ మల్టీ క్రాపింగ్, అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో మోనోకల్చర్ అని ఇచ్చారు, అందుకని ఆబ్జెక్టివ్ కాదు. మల్టీ క్రాపింగ్, రేషనల్ ఇంటర్ అండ్ మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్స్ విత్ అలైడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ హార్టికల్చర్, లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ టు ఎన్హాన్స్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ రెసిలియన్స్. అంతేకాని ఇంక్రీజింగ్ రైస్ కల్టివేషన్ ఇరిగేటెడ్ ఏరియాస్ కాదు ఆబ్జెక్టివ్ ఆఫ్ రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో. రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేయడం, అందువల్ల ఫార్మర్స్ ఇన్కమ్ని ఎన్హాన్స్ చేయడం, అదేవిధంగా రెసిలియన్స్ని ఇంప్రూవ్ చేయడం. ఈ విధంగా నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, అదేవిధంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేవి కాంపోనెంట్స్. వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. మనం సోర్స్ వచ్చి పిఐబి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, బిల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ ఇన్ ఇండియా. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కిలో ఆన్సర్ చూసుకుంటే 28th క్వశ్చన్ ఆప్షన్ డి ఆన్సరు, 3 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ది ఆబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ఏడి ఇనిషియేటివ్ అండర్ ది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్ఎంఎస్ఏ, ఎంకరేజింగ్ మోనోకల్చర్ ఇన్ రైన్ఫెడ్ ఏరియాస్ అన్నారు, ఎంకరేజింగ్ మల్టీ క్రాపింగ్. కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంక్రీజింగ్ రైస్ కల్టివేషన్ ఇరిగేటెడ్ రీజన్స్ అన్నారు. మనకి రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో ఇంక్రీజింగ్ రైస్ కల్టివేషన్ ఇరిగేటెడ్ రీజన్స్ అనేవి ఆబ్జెక్టివ్ కాదు. ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ మినిమైజింగ్ క్లైమేటిక్ రిస్క్స్ త్రూ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, మనకి రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ డి ఆన్సరు, 3 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.